సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా మరి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కొన్నిగా ఉన్నాయి అంటే కొన్ని జిల్లాల్లో మాత్రమే కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేసింది ఆల్రెడీ. సో సంగారెడ్డి జిల్లాలో ఇచ్చిండు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మిగతా జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు న్యూస్ పేపర్ కూడా చూడండి. మ్యాక్సిమం మన ఛానల్లో కూడా కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతి అప్డేట్ వస్తుంది. జాబ్ అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్లో పెడతాం. ఏ జిల్లా పడ్డా, తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో పడ్డా కూడా సో తప్పకుండా మన నోటిఫికేషన్లో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఇక్కడ ప్రధాన సమాచారం ఎక్కడ అసలు పోస్ట్ పడ్డాయి అనేది సమాచారం చూద్దాం. సో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ స్కూల్ అండ్ కాలేజ్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని అవుట్ సోర్సింగ్ విధానంలోని ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి నిర్వహించబోతా ఉన్నాడు. అంటే సో ఫిల్ చేయబోతున్నాడు. అందులో పీజీటీ ఏ పోస్ట్ వేశారంటే ఇందులో పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఉందండి, ఇంగ్లీష్. సో పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఉంది. పీజీ అంటే దీనికి ఏం కావాలంటే పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు పీజీ విత్ బీఈడీ ఉండాలి, 3 సంవత్సరాల అనుభవం అనేది. నెక్స్ట్ పీజీ తెలుగు పోస్ట్ ఉంది, దీనికి కూడా పీజీ విత్ బీఈడీ 3 సంవత్సరాల అనుభవం ఉన్నాడు. ఒకవేళ అనుభవం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయం కూడా చూడండి. నెక్స్ట్ సో టీజీటీ ఉర్దూ పోస్ట్ వేకెన్సీ ఉంది. సో డిగ్రీ విత్ బీఈడీ 3 సంవత్సరాల అనుభవం ఉన్నాడు. డిప్యూటీ వార్డెన్ కూడా డిగ్రీతో కూడా బీఈడీ 3 సంవత్సరాల అనుభవం. అంటే ఇక్కడ డిప్యూటీ వార్డెన్ కూడా పోస్ట్ వేకెన్సీ ఉంది. చూడండి ఏ పోస్ట్ వేకెన్సీ, పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ పీజీటీ తెలుగు పోస్ట్ వేకెన్సీ ఉంది. టీజీటీ ఉర్దూ పోస్ట్ వేకెన్సీ ఉంది. దాంతో పాటుగా డిప్యూటీ వార్డెన్ పోస్ట్ వేకెన్సీ ఉంది. తర్వాత జిఎన్ఎం అంటే ఇక్కడ నర్స్ పోస్ట్ వేకెన్సీ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎక్కడ అసలు ఏ రోజు సో మనకు చివరి తేదీ ఇచ్చిండు. సో ఏమొచ్చిందంటే దరఖాస్తు చివరి తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంటల వరకు. చిరునామా సాయిరామ్ ఏజెన్సీ పాల్వంచ. సో పాల్వంచలోని ఎక్కడ, సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఎక్కడుంది అసలు దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉందంటే సాయిరామ్ ఏజెన్సీ పాల్వంచ. సో ఇక్కడ ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పక్కన పాల్వంచ జెడ్పిహెచ్ స్కూల్ ఉంటుంది పాల్వంచలోని, దాని పక్కన ఉండేది ఇది మైనార్టీ పాఠశాల ఉంటుంది. అక్కడ పోయి మీరు అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు చివరి తేదీ అన్నది ఏం చెప్పిస్తారంటే శనివారం రోజున చివరి తేదీ. కాబట్టి సో శనివారం అంటే మామూలుగా ఈ యొక్క శనివారం కాబట్టి రేపే లాస్ట్ డేట్ అన్నది దీనికి సంబంధించింది. దీని సమాచారం ప్రకారం మనకి ఇచ్చినటువంటి పేపర్ న్యూస్ లో మాత్రము సో రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్లో ఫోన్ చేయొచ్చండి. సో ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఏది నెంబర్స్ అంటే 9849375836, ఇంకొక నెంబర్ 6281737027. ఈ నెంబర్లో ఫోన్ చేసి మీరు ఏం డౌట్ ఉంటే కూడా సో క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మొత్తం మీద 4-5 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ ఒకటి, తర్వాత పీజీటీ తెలుగు ఒకటి, దాంతోపాటుగా టీజీటీ ఉర్దూ పోస్ట్ ఉంది, డిప్యూటీ వార్డెన్ పోస్ట్ ఉంది, నర్స్ పోస్ట్ ఉంది. సో ఇవి 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన సమాచారం. మిగతా జిల్లాల్లో కూడా మ్యాక్సిమం మీరు స్థానిక న్యూస్ పేపర్లలో అంటే మీ లోకల్ న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. మీరు అప్డేట్గా ఉండండి. ఇంకా ఒకవేళ మీరు బాగా ఆసక్తి ఉంది, జాబ్ తప్పనిసరిగా కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మైనారిటీ స్కూల్కి వెళ్ళి అక్కడ ఆర్ఎల్సీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెచ్చుకోండి. ఆర్ఎల్సీ ఆఫీస్కి వెళ్తే మీకు పూర్తి డేటా కూడా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వేకెన్సీ ఉంటే ఈ వేకెన్సీ ఉంది అప్లై చేసుకొని చెప్తారు. కాబట్టి అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మన ఛానల్లో మాత్రము ఇంకేమైనా అప్డేట్ వస్తే కూడా తప్పకుండా మన ఛానల్లో ప్రతి అప్డేట్ కూడా మనకు పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి శాలరీ ఎంత ఉంటుంది అనేది చాలా మంది అడుగుతారు. అంటే సో దీనికి పీజీ అనేది కంపల్సరీ అండి. పీజీ సో పీజీ ప్లస్ బీఈడీ అడుగుతున్నాడు. పీజీ ప్లస్ బీఈడీ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. తర్వాత టెట్ కూడా ఒక్కోసారి టెట్ కూడా అవకాశం ఉంటుంది. అంటే టెట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అడుగుతాడు. కాబట్టి పీజీ బీఈడీ దాంతో పాటుగా డెమో ఉంటుందండి. ఎలా నిర్వహించుకుంటాడంటే సో డెమో నిర్వహిస్తాడు. డెమో ప్లస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తాడు. సో ఇక్కడ దీనికి ఒక కమిటీ ఉంటుంది. అంటే అక్కడ డిఎన్డబ్ల్యూ ఆర్ఎల్సి మరియు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకొని సో ఇది విధంగా అంటే
పీజీ ప్లస్ బీఈడి దాంతో పాటుగా టెట్ ఉంటే కూడా టెట్ కూడా పెట్టండి. సో డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు. సో జీతం ఎంత ఉంటుంది, దీనిలో శాలరీ ఎంత ఉంటుంది? సో ఇక్కడ జీతం చూసినట్లయితే ఇందులో జేఎల్ నిజంగా ఎక్కువ శాలరీ ఉంటుంది ఇందులో. సో జేఎల్కి 37,000 శాలరీ ఉంది. సో అంటే ఇక్కడ వీళ్ళు పిఎఫ్ కూడా ఇస్తారు కాబట్టి నెక్స్ట్ పీజీడీ పోస్టులకు ఎంత ఇస్తారంటే 33,000 శాలరీ ఉంది. సో 33,000 శాలరీ అంటే సుమారుగా సో పిఎఫ్ కడగానే మీకు 30,000 వరకు శాలరీ మీకు వస్తానంటూ. టీజీడీ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారంటే సో ఇక్కడ మొత్తం అంటే 30,000 శాలరీ అన్నట్టు. 30,000 శాలరీ ఉంది. అందులో కడగాను సో 20,000 వస్తుంది. 20,000 వస్తుంది కాబట్టి సో ఇది 37,000, 33,000 శాలరీ అనేది ఈ టీజీటీ పీజీటీ జిఎల్ సంబంధించిన పోస్టులో వచ్చింది. తర్వాత నర్స్ పోస్టుకు 20,000 విలువ ఉంటుంది. నర్స్ పోస్టుకు డిగ్రీ బాడీని కూడా 22,000 మధ్య ఉంటుంది అంట. 18,000 నుంచి 22,000 మధ్య ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్ మాత్రం బీఈడి పీజీ అడుగుతున్నాడు. మ్యాక్సిమం అన్నిటి కూడా బీఈడి అడుగుతున్నాడు. నర్స్ పోస్టు బీఎస్సీ నర్సింగ్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీకు ఎవరైతే దగ్గర జిల్లా వాళ్ళు పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఏంటి, అసలు మిగతా జిల్లాలలో కూడా మరి పోస్టులు పడ్డాయా? మిగతా జిల్లాలో కూడా ఆల్మోస్ట్ వేకెన్సీ ఉంటాయి. వాస్తవానికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నింపేసిండు. ఇంకా ఏమైనా అక్కడక్కడ వేకెన్సీ ఉంటాయి. అట్లా ఏమైనా వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీని ఇప్పుడు సో మళ్ళీ ఎక్కడ చిన్న తక్కువ వేకెన్సీ ఉంటాయండి, ఆ వేకెన్సీ మళ్ళీ ఫిలప్ చేస్తాడు. మీరు ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి మైనారిటీ గురుకుల పాఠశాల వెళ్ళి సార్ ఇక్కడ దగ్గరలో ఉన్న వేకెన్సీ ఉన్నాయండి వాళ్ళు చెప్తారు. ప్రిన్సిపల్ అడిగితే అక్కడ చెప్తారు. లేదా ఆర్ఎల్స్ ఆఫీస్కి పోతే క్లారిటీ వస్తుంది, ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. గురుకుల మైనారిటీ స్కూల్లో ఉన్నటువంటి ఆర్ఎల్స్ ఆఫీస్కి పోతే లేదా డిఎన్డబ్ల్యూ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఏముంటుంది, ఒక డిఎన్డబ్ల్యూ ఆఫీస్ ఉంటుంది. డిఎన్డబ్ల్యూ సో ఇక్కడ డిఎన్డబ్ల్యూ ఆఫీస్కి వెళ్తే మీకు ఇంకా సమాచారం అంతా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని జిల్లాల్లో పడలేదు సార్, మా జిల్లాలో పడలేదు సార్ అంటే ఏం చేయాలి, మీరు డిఎన్డబ్ల్యూ ఆఫీస్కి పోయి అక్కడ సార్ ఇక్కడ మరి మైనారిటీ గురుకుల పాఠశాల వేకెన్సీ ఉన్నాయా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం 2 రోజులు డేట్ ఉంది, ఎక్కువ రోజులు కాదు. సో అంటే ఈ 2-3 డేస్ మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ 2 రోజుల ముందే అంటే ఈ 2 రోజులను మేము మ్యాక్సిమం శనివారం రేపు ఎల్లుండి మండే వరకు మ్యాక్సిమం వెళ్ళాల్సి ఉంటుంది, అప్లై అవుతుంది. కాబట్టి సో తెలుసుకోండి. సో కొన్ని జిల్లాలో అయితే ఇచ్చిండు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండు. సో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఏ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో మిగతా జిల్లాల్లో కూడా ఏమైనా వస్తే మనం ఛానల్లో పెడతాం. కానీ మీరు ఇంకా అంతకన్నా ముందు సార్ మేము తెలుసుకుంటామంటే డిఎన్డబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి. అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తే వాళ్ళు ఆర్ఎల్సీ ఆఫీస్కి పోయినా కూడా చెప్తారు. ఆర్ఎల్సీ ఆఫీస్ పోయినా కూడా చెప్తా ఉంటారు. సో థ్యాంక్ యూ టు ఆల్.